హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మా పాప ఫస్ట్ బర్త్డే అండి. సో మన వైటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా మా బేబీని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మా పాప ఫస్ట్ ప్రీ బర్త్డే షూట్ వీడియో అనేది నేను వ్లాగ్ అనేది షూట్ చేశానమాట. సో ఆ వీడియోని నేను బర్త్డే రోజున రిలీజ్ చేస్తున్నాను. సో తప్పకుండా అందరూ బ్లెస్ చేయండి. ఫస్ట్ బర్త్డే కాబట్టి సో మన వైటీ ఫ్యామిలీ అందరూ బ్లెస్ చేస్తే ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట. అందరూ కూడా కామెంట్ రూపంలో మా పాపని బ్లెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా పాప ఫ్రీ బర్త్డే ఫోటో షూట్ అండి. మేము హైదరాబాద్లో అయితే దీన్ని షూట్ చేసుకున్నాము. సో నేను డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మాకు వచ్చేసి ఫొటోస్ వచ్చేసి మా మరిది గారు తీశారనమాట. ఆయన కూడా ఫోటోగ్రాఫరు. ఆయన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి. యాక్చువల్లీ అక్కడ మనకి రెంటల్ అవుట్ఫిట్స్ కూడా దొరుకుతాయండి. బట్ నేను మా పాపకి వేసిన ప్రతి అవుట్ఫిట్ కూడా నేనైతే ఆన్లైన్ నుంచి పర్చేస్ చేశాను అనమాట. మీకు ఇంకే ఆ డౌట్స్ కూడా ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో అయితే నాతో షేర్ చేసుకోండి. సో పాపకి మేము ఫొటోస్ తీసేది వచ్చేసి మనకి శిల్పారామం ఉంటుంది కదండి, హైటెక్ సిటీ సైబర్ టవర్స్ దగ్గర. సో ఆ శిల్పారామంకి దగ్గరలో ఉషా కిరణ్ స్టూడియోస్ అని ఉంటుందన్నమాట. సో అందులో అయితే మేము షూట్ చేసుకున్నాము. వీళ్ళ దగ్గర మెటర్నిటీ షూట్స్కి ఇలా బేబీస్కి చాలా థీమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. అరౌండ్ 15 to 20 థీమ్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మనకి అవర్స్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. సో మీరు ఎవరైనా నియర్ బై ఉండి ప్లాన్ చేసుకుంటూ ఉంటే కనుక నేను వీడియోలో ఇచ్చాను, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఈరోజు అయితే ఫస్ట్ మా బేబీ బర్త్డే కాబట్టి హార్ట్ఫుల్గా అందరూ బ్లెస్ చేయండి మా బేబీని. సో మీరు ఈ వ్లాగ్ అనేది చూసిన తర్వాత ఎలా అనిపించిందో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను వ్లాగ్ అనేది ఫస్ట్ టైం ఎక్కువ అప్లోడ్ చేయను కాబట్టి ఏమైనా సజెస్ట్ చేయాలి అనుకున్నా, మీకు బేబీస్తోనైనా లేకపోతే ఇంకేమైనా వ్లాగ్స్ కావాలి అనుకున్నా కామెంట్లో అయితే నాతో షేర్ చేసుకోండి. వీక్లీ 1 వ్లాగ్ అనేది నేను అప్లోడ్ చేయడానికి మోస్ట్లీ ట్రై చేస్తాను. సో ఈ అవుట్ఫిట్స్ అనేవి చాలా బాగున్నాయండి. యాక్చువల్లీ మేమైతే ఫస్టే థీమ్స్కి తగ్గ అవుట్ఫిట్స్ అనేది నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో లేదు మన దగ్గర ఏదైనా అవైలబుల్గా లేకపోతే వాళ్ళ దగ్గర ఉంటాయి, లేదు ఫస్టే మనం మాట్లాడుకునే దాన్ని బట్టి బేబీకి అవుట్ఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారా అంటే వాళ్ళ దగ్గర ఎలాగో ఉంటాయి కాబట్టి ప్రొవైడ్ చేస్తారు. బట్ అందరూ ప్రిఫర్ చేయరు కాబట్టి సో మన ఓన్ అవుట్ఫిట్స్ మనము తీసుకుంటాము ఆ థీమ్స్కి తగ్గట్టు. సో నేనైతే అలాగే థీమ్స్కి తగ్గ కలర్స్ అయితే నేను చూస్ చేసుకున్నాను అనమాట. అన్నీ కూడా మోస్ట్లీ ఫస్ట్ క్రై నుంచే నేనైతే తీసుకున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్లో అయితే అడగండి. సో బేబీస్ అనేవాళ్ళు మనకి ఫోటోషూట్కి మొత్తము వాళ్ళు 5 hours ఇస్తారు. అన్ని అవర్స్ సపోర్ట్ చేయరనమాట. కొంచెం నిద్రపోతున్న ఫొటోస్ కూడా ఉంటాయి, ఎందుకంటే రెస్ట్లోకి వెళ్తారు కదా. సో అలా అనమాట. సో మా బేబీ కూడా కొంచెము కొత్త క్లైమేట్ కాబట్టి తనకు కూడా కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మొత్తము సపోర్ట్ చేయలేదు. సో దానివల్ల మేము అన్ని థీమ్స్ అనేవి ప్రాపర్గా యూజ్ చేసుకోలేదన్నమాట. బట్ మోస్ట్లీ అయితే ఒక 10 to 12 థీమ్స్ వరకు అయితే అన్నీ కూడా కవర్ చేయగలిగాము. సో ఈ వీడియోలో అయితే అన్ని థీమ్స్ అనేది నేను ఇచ్చాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్లో అయితే నాతో షేర్ చేసుకోండి. మా బేబీకి తీసిన థీమ్ ప్రతి దగ్గర వీడియో దగ్గర అయితే నేను ఎండ్లో అయితే పిక్స్ కూడా రియల్ పిక్స్ కూడా యాడ్ చేశాను అనమాట. సో దానివల్ల మీకు కూడా క్లియర్గా ఉంటుంది. ఎవరైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది, అలాగే ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నాను అనమాట. అలాగే మన బేబీ ప్రతి మూమెంట్ కూడా మనకి మెమరీగానే ఉంటుంది. సో అది ఇంకా మనకి 1 year లోపు అయితే ఇంకా చిన్న బేబీస్ కాబట్టి అవన్నీ ఇంకా మన కళ్ళ ముందు ఉంటాయి అనమాట. హాస్పిటల్ బేబీ బోర్న్ అయిన దగ్గర నుంచి మనకి ప్రతిదీ కూడా మన బేబీతో ఉన్న ప్రతి ఈచ్ మూమెంట్ కూడా మనకి మెమరీ కాబట్టి సో ఇది కూడా ఒక బెస్ట్ మెమరబుల్గా ఉంటుంది. సో చాలా మంచిగా అనిపించిందండి నాకైతే. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ప్లాన్ చేసుకోండి. ఈ షూట్ కోసం మేమైతే 5 members వెళ్ళామన్నమాట. సో మా బేబీని కొంచెం ఎంటర్టైన్ చేయాలి కదండి. సో అలా నవ్విస్తూ కొంచెము బేబీని ఎంజాయ్ చేయిస్తూ కొంచెం అలా ఆడిపిస్తూ మేమైతే షూట్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. సో ఇదండి మనకి రిమైనింగ్ మొత్తం కూడా నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్
ఉంటే కనుక కామెంట్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. మీ ప్రతి ఒక్కళ్ళు కూడా నేను రిప్లై అనేది ఇస్తాను. అందులో ఈరోజు మా పాప బర్త్డే కాబట్టి తప్పకుండా అందరైతే మర్చిపోకుండా మీ అమూల్యమైన బ్లెస్సింగ్స్ అనేవి కామెంట్ రూపంలో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇదండి ఈ వ్లాగ్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇంకేమైనా వ్లాగ్స్ కావాలి అనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మోస్ట్లీ నేనైతే ట్రై చేస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని అంటే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకైతే కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ.
బాయ్.